హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే పల్లి పట్టి అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మన అందరి ఇళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు అలాగే ఇప్పుడిప్పుడే పళ్ళు ఊడుతున్న చిన్నపిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళు ఈ పల్లి పట్టిని తినాలి అనుకున్నా కూడా నమలడానికి రాదు అనేసి తినకుండా ఉంటారు కదా. సో నేను చెప్పినట్టు ఈ విధంగా పాకంను ప్రిపేర్ చేసి చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. ఇంట్లో మన పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు నమలాల్సిన పని కూడా ఉండదు. పల్లి కూడా నోట్లో కరిగిపోతుంది. అంత సింపుల్గా అంత బాగా అయితే చేసి చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దానికోసం ముందుగానే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ ప్లేట్కి అంతా కూడా నెయ్యి అప్లై చేసుకోండి. ఇలా చేత్తో కానీ లేదంటే ఆయిల్ బ్రష్ ఉంటాయి కదా, స్పాచులాస్, వాటితోనైనా సరే ఇలా అప్లై చేసుకొని ఈ ప్లేటును పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి పల్లీలు కప్పుకు బాగా నిండుగా తీసుకున్నాను అనమాట. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా గింజ లోపల దాకా వేగేంత వరకు కనీసం 10 నుంచి 14-15 నిమిషాల దాకా వేపండి. ఇలా మనం వేపుతున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పల్లి నుంచి పొట్టు అనేది సపరేట్ అవుతుందన్నమాట. అలా అన్ని పల్లీలకు పొట్టు అనేది సపరేట్ అయ్యేంత వరకు నిదానంగా గింజ లోపల దాకా వేగేంత వరకు కనీసం ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వేపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మరి ఎక్కువగా వేగితే మాడిపోతాయి, టేస్ట్ అనేది బాగోదన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఇదే కడాయిలో పెట్టకుండా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే మన అందరి ఇళ్ళల్లో పల్లీలు చెరిగే చాట ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకోండి. ఇక్కడైతే నేను చాటలోకి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టు అంతా కూడా తీసుకోవాలండి. ఇలా చేత్తో నలిపాము అంటే పొట్టు అంతా సపరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎంత వీలైతే అంతగా ఈ పల్లి పప్పు అనేది 2 ముక్కలు అయ్యేలాగా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మన పొట్టు చెరగాలంటే సింక్లోనో డస్ట్బిన్లోనో చెరుగుతూ ఉంటాము, ఇల్లంతా పడుతుంది కదా. సో అలాంటి వాళ్ళు మన అందరి ఇళ్ళల్లో ఇలాంటి గరిటె అయితే ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులోకి పల్లీలను తీసుకొని ఇలా చేసామంటే పల్లీల నుంచి పొట్టు అంతా సపరేట్ అయ్యి పల్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. ప్రతిసారి చెప్పే టిప్పే కదా అని అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నానంటే ఎవరైతే కొత్తగా చూస్తూ ఉంటారో వాళ్ళకి టిప్ అనేది తెలుస్తుంటుంది కదా, సో అందుకనేసి మళ్ళీ చెప్పానన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పల్లి పప్పు అనేది ఇలా 2 ముక్కలు చేసుకోండి. వీలైనంతగా చేసుకోండి, లేదంటే అలా గుండ్రంగా ఉన్నా పర్వాలేదు. అదేవిధంగా అన్నిటిని పొట్టు తీసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను అనేది పాకంను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా వాటర్ వేసి ఉడికించి దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ తీసుకొని పాకం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైతే పాకం అనేది మేము ప్రిపేర్ చేసుకోలేమని అనుకుంటారో వాళ్ళు ముందుగానే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బెల్లం తీసుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత పల్లీలు వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఎవరైనా పాకంను ప్రిపేర్ చేసుకుంటాం, మేము ఫిల్టర్ చేసి తీసుకుంటాం అనుకుంటే వాళ్ళు ఈ పద్ధతిలో చేసుకోవచ్చు అనమాట. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా ఒక ఫిల్టర్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇదే కడాయిలోకి వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పాకం అనేది మనం రెడీ చేసుకోవాలండి. ఇలా 2 టీ స్పూన్ల వాటర్ వేసామంటే కనీసం ఒక 2 నిమిషాలు ఉడికించామంటే పాకం అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు గరిటెతో ఇలా అంటున్నాం కదా, ఇలా గరిటెతో మనం పోస్తున్నప్పుడు చివరి దాకా ఈ బబుల్స్ అనేది రావాలి అండి. ఎప్పుడైతే చివరి దాకా బబుల్స్ ఉంటాయో గరిటె మీద అప్పుడు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా మనము వాటర్లో వేసి చెక్ చేసుకుంటాం కదా, అదేవిధంగా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ పాకం అనేది స్లోగా వేయాలండి. స్లోగా వేస్తే పాకం అనేది వచ్చిందా రాలేదా అనేది కూడా మనకి ఇక్కడే అర్థమైపోతుంది అనమాట. అలాగే చూస్తున్నారు కదా, ఇలా పాకం అనేది ఈ విధంగా ఉండకట్టాలన్నమాట. ఇలా కడితే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి
పావు టీ స్పూన్ వంట సోడా వేయండి. ఇదేనండి మెయిన్ వచ్చేసి వంట సోడా వేయడం వల్లనే ఈ పల్లి పట్టి అనేది మెత్తగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ముసలి వాళ్ళు, పళ్ళు ఊడిపోయే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు పళ్ళు ఊడుతున్న వాళ్ళు, సో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో వంట సోడా వేయంగానే చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో, ఇలా పాకం అనేది రెడీ అవుతుంది. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇదంతా కూడా మరోసారి బాగా కలపండి. నెయ్యి వేయడం వల్ల కూడా సాఫ్ట్గా ఉంటాయండి పల్లి పట్టీలు అనేది. చూస్తున్నారు కదా పాకం అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలన్నిటినీ కూడా వేసి ఈ పాకం అంతా కూడా పల్లీలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. స్టవ్ అయితే ఆఫ్ చేయకండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసుకోవాలి అండి. నెయ్యి కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి బిగినర్స్ అయితే. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్కి అంతటికి కూడా ఈ పల్లి పట్టిని ఇలా స్ప్రెడ్ చేయండి. గరిటెకి ఏం పెద్దగా అతుక్కపోదండి, మనం నెయ్యి వేసుకున్నాం కదా పాకంలో, అందుకు గరిటెకు అతుక్కోదు, అలాగే ప్లేట్కి కూడా అతుక్కపోదండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ప్లేట్కి అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇది కాస్త చల్లారాలండి, గోరువెచ్చగా అవ్వాలన్నమాట. ఈ విధంగా మనం చేత్తో టచ్ చేయగలిగే అంత వెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒక చాకు తీసుకొని మనకి ఏ సైజులో కావాలో పీసెస్ అనేది ఆ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే హార్డ్గా ఉండదండి, స్మూత్గా కట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఇది కాస్త పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కింద కొంచెం ట్యాప్ చేసామంటే ప్లేట్కి కాస్త లూజ్ అవుతుందండి. తర్వాత వీటిని స్పూన్ తోటి ఇలా స్లోగా తీసామంటే చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఇక్కడ పాకం ఏంటి తీగలు పాకుతుంది అని అనుకోకండి, మనం వంట సోడా వేసాం కదా, వంట సోడా వేయడం వల్ల ఇలా సోన్ పాపిడి లాగా వస్తుందన్నమాట. కానీ ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి, నోట్లో వేసుకోగానే అసలు పాకం కానివ్వండి పల్లి కూడా చాలా సాఫ్ట్గా కరిగిపోతుందన్నమాట. ఒకవేళ మీకు ఈ ప్లేట్కి నెయ్యి తక్కువ అప్లై చేసుకొని ఈ పల్లి పట్టి అనేది మీకు తీయడానికి రావట్లేదు అనుకుంటే మంటని సిమ్లో పెట్టుకొని స్టవ్ పైన ఈ ప్లేట్ పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వేడి చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.